వికారాబాద్ జిల్లా పరిగిలోని ఏబీఎస్ ప్లాజాలో ఓబీసీ సామాజిక సమ్మేళనంను ఓబీసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, సేవారత్న అవార్డు గ్రహీత వెన్నె ఈశ్వరప్ప, భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నె ఈశ్వరప్ప, మాధవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు, అగ్రవర్ణ పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి బీజేపీని గెలిపించాలని, మోడీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, సీనియర్ నాయకులు ఏవి రాములు, గిరి, మోని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రాము యాదవ్, జిల్లా కార్యదర్శి వేముల పెంటయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు శ్రీశైలం, మండల నాయకులు, అన్ని కుల సంఘాల సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం అంతటా జరుగుతూ ఉంది. మన ఒక్క పరిగిలనే కాదు, భారతదేశం మొత్తం జరుగుతుంది. మన భారతదేశ ప్రధానమంత్రి గారు బడుగు బలహీన వర్గాల కోసం, బీద వాళ్ళ కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చింది. ఆయన ఉద్దేశం అన్నంత ఒకటే, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా ఉంచాలనేది, నంబర్ 1గా ఉంచాలనేది. భారతదేశం నంబర్ 1 ఉండాలా వద్దా? ఎంతమంది ఉండాలంటారు? చేతులు ఎత్తండి. ఆఖరులు వస్తున్నాం, 11 గంటలకు మనం వస్తున్నాం. దయచేసి గ్రహించండి, దయచేసి గ్రహించండి. మళ్ళీ చెప్తున్నా, భారతదేశం నంబర్ 1 ఉంటాం. మనం చూస్తే ఈ దేశం నుంచి పేదరికాన్ని తరిమి కొట్టాలి. ఈ దేశంలో పేదరికం పోయిందంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక్కొక్క ఇల్లు బాగుపడితేనే దేశం బాగుపడ్డట్టు లెక్క. కాబట్టి వారేం చేశారంటే, నా కుటుంబ సభ్యులారా అంటున్నాడు. మనందరిని ఏమంటున్నాడు? నా కుటుంబ సభ్యులారా. 140 కోట్ల మంది అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. నా కుటుంబ సభ్యులంతా బాగుపడాలంటే విశ్వకర్మ యోజన అని చేతి వృత్తులు చేసుకునే వారికి, 18 రకాలైనటువంటి వృత్తులు చేసేవారికి, అది వ్యాపారం ఉండొచ్చు, కురువ కావచ్చు, గొల్ల కావచ్చు, ముదిరాజు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మన మున్నూరు కాపు కావచ్చు, లింగాయత్ కావచ్చు, గౌండ్ల కావచ్చు, ఇట్లా అన్ని రకాల కులాలకు ఏం చేస్తున్నట్టే విశ్వకర్మ యోజన ద్వారా ఒక పథకాన్ని తీసుకొని వచ్చి, మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ ఉండడం వల్ల మన దగ్గర పెండింగ్ అయింది. చాలామందికి ఈ విషయాల అవగాహన కాలే, మన నాయకులకే అవగాహన కాలే, సామాన్యులకు ఎట్లా అవగాహన అవుతుంది? కాబట్టి వేరే స్టేట్లలో అమలైంది, శాంక్షన్ అయింది. వాళ్ళకు ఆల్రెడీ ఆ డబ్బులు పొంది ఆ కుటుంబాలు రామ్ గారు, టౌన్ అధ్యక్షుడు శ్రీశైలం గారి అందరికీ కూడా తీసుకున్నాను. లేకపోతే చేతి వృత్తుల వాళ్ళతోటి ఆధారపడినటువంటి దేశంలో కుల వృత్తులన్నీ కూడా ఈ దేశంలో నాశనమైపోతూ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో మనం ఏదైతే సినిమా యొక్క నేపథ్యము లెఫ్టిస్ట్ ఉండొచ్చు, కానీ కుబుసం సినిమా చూసింటారు మీరు. శ్రీహరి గారు హీరోగా నటించినటువంటి ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది. పోతుంది ఒక టైలర్, మన గ్రామంలో బట్టలు కుట్టే టైలర్ ఇలా రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎట్లా పట్టణాలకు వలసపోతూ ఉన్నాడు. లేకపోతే వ్యవసాయ పనిముట్లు చేసుకున్నటువంటి వడ్రంగి వాటితో ఎంతమంది మన నాగలి చెక్కమనో, లేకపోతే గుంటుగా తిండు చేయమనో, లేకపోతే దానికి కొయ్యలేమని చెప్పేసి నాగటి నిండా రైతులతోటి ఉన్నటువంటి యొక్క వడ్రంగి యొక్క వాకిలి ఏ రకంగా అయిపోయింది. ఈ రోజున మంగళీ వ్యవస్థ ఏమైపోయింది. ఇటువంటి వ్యవస్థలను నిర్వీర్యం ఎత్తున్నటువంటి ఒక చేతి వృత్తుల వాళ్ళను పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి విశ్వకర్మ యోజన అనేటువంటి ఒక స్కీమును స్థాపించిన తర్వాత దానికి అప్లికేషన్స్ ఆఫర్ చేసిండ్రు. ఏ అప్లికేషన్ కూడా ఫ్రీ, ఎక్కడ కూడా దానికి ఏమీ రుసుము లేదు. 100 రూపాయలు లేదా మన కాలేజీలో అప్లై చేసినా కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లా లేకుండా ఎక్కడికక్కడ వ్యవస్థ ఒకటి చేసిండ్రు. అంటే జిల్లా స్థాయిలో ఏ అసెంబ్లీలో కన్వీనర్స్ కానీ, లేకపోతే పార్టీ ఎవరైతే పేర్లు ఇస్తే వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. మొన్ననే కలెక్టర్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అది మనకు రాలే. ఎవరైతే పార్టీ ముందున్నప్పుడు వాళ్ళ పేర్లు ఇచ్చారో వాళ్ళను కలెక్టర్ ఆఫీస్లో రమ్మని చెప్పి కలెక్టర్ గారు చెప్పినాక కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వికారాబాద్ నుంచి పంపించినాం. అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొంచెం డౌట్స్ ఉన్నందుకు చెప్తా ఉన్నాం. డాటా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశ్వకర్మ యోజన గురించి డాటా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సర్పంచుల యొక్క కాల పరిమితి అయిపోయిందో అన్ని సర్పంచుల